కర్ణాటక సీఎం మార్పుతో దక్షిణాది రాజకీయాల మ్యాప్ ని కాంగ్రెస్ మళ్లీ డ్రా చేయబోతోందా? సిద్ధరామయ్యను సైడ్ చేస్తూ డీకే శివకుమార్ ని ముందుకు తెచ్చే ప్లాన్ వెనుక అసలు కథ ఏంటి? 2028లో కేవలం కర్ణాటకనే కాదు, తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఏపీ వరకు ఒకే ఫార్ములాతో వెళ్లాలని కాంగ్రెస్ డిసైడ్ అయిందా? ఒకప్పుడు హైకమాండ్ పార్టీగా విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు రీజనల్ పవర్ సెంటర్స్ ఫార్ములాతో బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే కర్ణాటకలో మాస్ లీడర్ సిద్ధరామయ్యకు బదులు అగ్రెసివ్ ఆర్గనైజర్ డీకేకు నాయకత్వం కట్టబెట్టింది. లోక్సభలో ఎదురుదెబ్బ, హిందీ బెల్ట్ లో బలహీనత, ఉత్తరాదిలో కూటములపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సౌత్ ఈస్ట్ పార్టీ ఫ్యూచర్ అన్న లెక్కల్లోకి కాంగ్రెస్ వెళ్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఉత్తర భారతంలో బీజేపీని నేరుగా ఢీకొట్టే స్థితిలో కాంగ్రెస్ లేదు. హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ కు సొంత బలం తగ్గిపోతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో పార్టీ ఎక్కువగా కూటమిలపైనే ఆధారపడాల్సిన సిచ్యువేషన్. అలాంటి సమయంలో కాంగ్రెస్ కు బలంగా నిలిచింది దక్షిణాది. కర్ణాటకలో ప్రభుత్వం ఉంది, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, తమిళనాడులో డీఎంకేను కాదని టీవీకేతో చేతులు కలిపింది, కేరళలో ప్రత్యక్ష పోటీ ఉన్న ఓటు బ్యాంకు నిలకడగా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా బలహీనమైన అక్కడ కూడా మళ్లీ రీ ఎంట్రీ ప్లాన్ చేస్తోంది. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు సౌత్ ఫస్ట్ అన్న స్ట్రాటజీతో పనిచేస్తోందన్న చర్చ ఢిల్లీలో బలంగా వినిపిస్తోంది. దక్షిణాదిలో కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీతో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటకని. ఇక్కడ పార్టీ ఓడిపోతే దక్షిణాదిలో కాంగ్రెస్ మోరల్ బలహీనపడే ప్రమాదం ఉంది. అందుకే 2028 ఎన్నికలను కాంగ్రెస్ ఇప్పటినుంచే యుద్ధంలా చూస్తోంది. అందుకే సిద్ధరామయ్య మాస్ లీడర్ అన్నది కాంగ్రెస్ కే కాదు, బీజేపీకు తెలుసు. ఓబీసీ వర్గాల్లో ఆయనకు భారీ ప్రభావం ఉంది. గ్యారంటీ స్కీమ్స్ ద్వారా గ్రామీణ ఓటర్లలో కూడా ఆయన ఇమేజ్ పెరిగింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మరో కోణంలో ఆలోచించింది. 2028 ఎన్నికలు కేవలం సంక్షేమ పథకాలతో గెలవలేమని హైకమాండ్ భావిస్తోంది. 2028 నాటికి యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుందని, గ్యారంటీల ఫినాన్షియల్ ప్రెషర్ ప్రభుత్వంపై పడుతుందని, ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్టుబడులు, అర్బన్ ఓటర్లు ఇవన్నీ కీలకంగా మారతాయని భావించే ఇప్పట్నుంచే రిపేర్లు మొదలుపెట్టింది. సిద్ధరామయ్యవి సంప్రదాయ మాస్ పాలిటిక్స్ అయితే డీకేది అగ్రెసివ్ పొలిటికల్ మేనేజ్మెంట్. డీకేకు ఆర్గనైజేషన్ పై బలమైన పట్టుంది. క్యాడర్ ను మోటివేట్ చేయగలరు, రిసోర్సులను మేనేజ్ చేయగలరు, ఎన్నికల సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోగలరు. అందుకే టార్గెట్ 2028 కోసం డీకే ద్వారా గెలవాలని హస్తం పార్టీ భావిస్తోంది. అంతేకాదు, కేరళలో పార్టీ కొత్త తరాన్ని ముందుకు తెచ్చింది. తెలంగాణలో కూడా యువ మంత్రులకు ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడిదే ఫార్ములాను కర్ణాటకలో అమలు చేసింది. ప్రస్తుతమున్న 35 మంది మంత్రుల్లో దాదాపు 20 నుంచి 25 మందిని కొత్త ఫేసులను తీసుకురావాలి అన్న యోచనలో ఉంది. అంతేకాదు, ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ను కూడా కాంగ్రెస్ పరిగణలోకి తీసుకుంది. సిద్ధరామయ్య ఓబీసీ ఫేజ్, డీకే ఒక్కలిగ కమ్యూనిటీకి చెందిన నాయకుడు. ఈ రెండు సామాజిక వర్గాలు కలిసుంటే కర్ణాటకలో కాంగ్రెస్ కు భారీ అడ్వాంటేజ్ ఉంటుంది. బీజేపీ లింగాయత్ ఓటును టార్గెట్ చేస్తోంది. జేడీఎస్ ఒక్కలిగ బేస్ ను తిరిగి బలపరచాలని చూస్తోంది. ఈ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ కు ఓబీసీ ఒక్కలిగ కాంబినేషన్ హిట్ అవుతుందని భావిస్తోంది. అందుకే హైకమాండ్ సిద్ధు వర్సెస్ డీకే టీం లాగా కాకుండా కలిసి పనిచేయాలని ఇద్దరు అగ్రనేతలకు సూచించింది. సిద్ధరామయ్యను పూర్తిగా పక్కన పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదు. ఆయన్ను ఢిల్లీ రాజకీయాల్లో ఉపయోగించాలి అన్న ఆలోచన కూడా చేసింది. హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ బలహీన పడిన సమయంలో దక్షిణాది ఓబీసీ నాయకుణ్ణి నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయాలన్న ఆలోచన హైకమాండ్ లో ఉంది. రాజ్యసభ, ఏఐసీసీ, పార్లమెంటరీ స్ట్రాటజీ ఇలా సిద్ధరామయ్యకు కొత్త రోల్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. కానీ రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధరామయ్య ఇష్టపడ్డలేదు. ಹೈಕಮಾಂಡ್ ಅವರು ನನಗೆ ರಾಜ್ಯಸಭಾಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ರಾಜ್ಯಸಭಾಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಬಹಳ ವಿನಮ್ರವಾಗಿ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೆ. ನಾನು ರಾಷ್ಟ್ರ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ನನಗೆ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ, రాజ్య రాజకారణదల్లే ఇర్తీనే. సిద్ధరామయ్యతో 2028 గెలవలేమని కాంగ్రెస్ పూర్తిగా నమ్మిందా అంటే అదీ లేదు. కానీ సిద్ధరామయ్య ఒక్కరితో మాత్రమే 2028 గెలవడం కష్టమన్న అంచనా మాత్రం హైకమాండ్ లో బలంగా ఉందన్న చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ డబుల్ మోడల్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య మాస్ బేస్ ప్లస్ డీకే మేనేజ్మెంట్, ఓబీసీ సోషల్ ఇంజనీరింగ్ ప్లస్ యూత్ ఫేస్లు, వెల్ఫేర్ ప్లస్ అగ్రెసివ్ పొలిటికల్ కంట్రోల్. ఈ మంత్రం సక్సెస్ అయితే 2028లో కాంగ్రెస్ దక్షిణాదిలో మళ్లీ డామినేట్ ఫోర్స్ అవుతుందని రాహుల్ టీం భావిస్తోంది. మరి చూడాలి కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన ఏ మేరకు సఫలమవుతుందో.